ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్‌తో స్టార్ట్ అయ్యి, ఫ్రెండ్‌షిప్ పెరిగి, ట్రస్ట్ బిల్డ్ అయ్యి, ఫినిషింగ్ బ్లాక్‌మెయిల్‌తో ఎండ్ అవుతుంది. ఇది సినిమా కథ కాదు. కరీంనగర్‌లో జరిగిన ఒక హనీ ట్రాప్ కేస్. అసలు హనీ ట్రాప్ అంటే ఏంటి? దీని గురించి మనం తెలుసుకుందాం. ఒక మనిషికి ఫేక్ రిలేషన్‌షిప్‌తో దగ్గరయ్యి, తర్వాత నమ్మకం కలిగించుకొని, ట్రస్ట్ బిల్డ్ చేసుకొని, ఆ తర్వాత ఆ వ్యక్తితో మన ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అయ్యి, ఆ వీడియోతోని మనల్ని బ్లాక్‌మెయిల్ చేయడం దాన్ని హనీ ట్రాప్ అంటారు. ఇది ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్ ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది. మోస్ట్‌లీ ఏంటంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ జరుగుద్ది. ప్రెజెంటు కరీంనగర్‌లో జరిగింది ఇదే. ఒక జంట 3 ఇయర్స్‌గా లాస్ట్ 3 ఇయర్స్‌గా 100 మందికి పైగా ఇదే హనీ ట్రాప్ చేస్తూ చాలా డబ్బులు సంపాదించి చాలా లగ్జరియస్‌గా బతుకుతున్నారు. అసలేం జరిగిందంటే అసలు ఎవరాళ్ళు? కరీంనగర్‌లోని శరత్ అనే ఒక ఆయన వైఫ్ లలిత అని వీళ్ళకి పెళ్ళై చాలా కాలమైంది. శరత్ అనేవాడు చాలా రకాల బిజినెస్ చేసేవాడు. కానీ దేంట్లో కూడా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వక చాలా సార్లు లాస్‌లో వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత తనకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తనతో ఈ వ్యభిచారం అంటారు. ఈ వ్యభిచారం, హనీ ట్రాప్ లాంటివి చేసుకుంటూ డబ్బులు సంపాదిద్దామని ఏదైతే హనీ ట్రాప్ ఐడియా ఉందో అది తనకి చెప్పాడనమాట. ఆ అమ్మాయి కూడా దీనికి యాక్సెప్ట్ చేసి ఏం చేశారు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. చేశాక మంచి ఫోటోసు, అందంగా ఉన్న ఫోటోస్ ఇవన్నీ పెట్టడం వల్ల ఆటోమేటిక్‌గా ఒక యావరేజ్‌గా ఉన్న అమ్మాయి వెనకాల చాలామంది అబ్బాయిలు పడతా ఉంటారు. ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో కమెంట్స్ రూపంలో, లైక్స్ రూపంలో, షేర్ రూపంలో అసలు ఎవరైనా అక్కర్లేదు. అసలు ఈ అబ్బాయిలు ఏ వయసు నుంచైనా తెలియట్లేదు. టీనేజర్స్, యూత్, అంకుల్స్ ఇలా చాలామంది ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను చూసుకుని వాళ్ళకి లైక్‌లు చేయడం, కమెంట్‌లు చేయడం, డీఎం చేయడం లాంటివి చాలా చేస్తూ ఉంటారు. ఇది మనం చాలా వరకు చూసుంటాం. సో ఇలా కూడా ఈ అమ్మాయికి కూడా వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులకి, ఫొటోస్‌కి, వీడియోస్‌కి చాలామంది నచ్చి కమిట్ అయ్యి ఈ అమ్మాయికి డీఎం చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఉన్న బెటర్ ఎవరున్నారు, డబ్బులు ఇవ్వగలుగుతారు, లేకపోతే ఎవరిని మనం బ్లాక్‌మెయిల్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆలోచించిన ఈ జంట ఏం చేసేవాళ్ళంటే పర్టిక్యులర్ పర్సన్స్‌తో మాత్రం వీళ్ళు డీఎంలు చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ పెంచుకొని వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ పెంచుకొని, రిలేషన్‌షిప్ పెంచుకొని, ఇంటికి రప్పించుకొని వాళ్ళతో ఫిజికల్‌గా మూవ్ అయ్యేవాళ్ళు. వీటన్నిటిని ఏం చేశారంటే ఫిజికల్‌గా మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ షరత్ ఏవైతే ఉన్నాడో ఆయన ఒక కెమెరాతోని అవన్నీ రికార్డ్ చేసేవాడు. వీళ్ళు వెళ్ళిపోయినాక వాటిలతో వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు. ఇలా 3 ఇయర్స్ పాటు 100 మందికి పైగా వీళ్ళు బ్లాక్‌మెయిల్ చేసి ఆల్మోస్ట్ ₹1,00,00,000 పైన సంపాదించారు. పెద్ద ల్యాండ్ కొన్నారు, పెద్ద కార్ కొన్నారు, మంచి లగ్జరీస్ ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. వీళ్ళకున్న డబ్బు ఇంకా చచ్చిపోక, ఎందుకంటే డబ్బు వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా సంపాదిద్దాం అనిపిస్తుంది. సో ఆ ఫ్లోలో ఏం చేశారంటే వీళ్ళు వెళ్తున్న దారిలో ఒక లారీ ట్రావెలర్ బిజినెస్ మ్యాన్ ఒకరు తగిలారనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఆయనతో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఆ వెన్నపూసే మాటలు మాట్లాడుకుంటూ లేకపోతే క్లోజ్ అయ్యి ఫ్రెండ్షిప్ పెంచుకొని ఆయన్ని రూమ్ దగ్గర రప్పించుకొని ఫిజికల్గా మీట్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈయన రికార్డ్ చేసిన తర్వాత, కాకపోతే ఈయన వరకు ఏం చేశారంటే వెంటనే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ మంచి ఫ్రెండ్షిప్ పేరుతోనే కొంచెం అవసరాలకు తగ్గట్టు డబ్బులు తీసుకుని స్టార్ట్ చేశారు. ఇలా తీసుకుంటేనే ఆల్మోస్ట్ అలా 12,00,000 వరకు ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అది కూడా సరిపోకుండా వీళ్ళకి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసి ఇంకో 5,00,000 ఎక్స్ట్రా అడిగారు. దానికే ఆయన వల్ల కాలేదు. ఆల్రెడీ చాలా ఇచ్చాం, ఇంకా ఇస్తూనే ఉన్నాం, వీళ్ళు ఇంకా ఆగేలా లేరు, దీన్ని మనం ఇక్కడే స్టాప్ చేయాలనే థాట్‌తో ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో అండ్ రిలేటివ్స్ అందరికి చెప్పేశాడు. ఇలా జరిగింది, ఇలా అవుతుంది అంటే వాళ్ళు ఇంకా నువ్వు చేసిన తప్పైనా కూడా ఏం చేస్తావంటే ఫస్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, లేదంటే నీలాంటి వాళ్ళు చాలామందిని ఇలా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తారు అని చెప్పేసి కొంచెం ధైర్యం ఇవ్వగానే ఆయన వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సో అక్కడతో పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలా ఫోన్స్, ల్యాప్టాప్స్, ఈ మెమరీ కార్డ్స్, వీళ్ళు చేసుకున్న రొమాన్స్ అంతా, వీళ్ళు స్టోర్ చేసుకున్న చెత్త అంతా ఉండింది. దాంతోపాటు డబ్బులు, బంగారం అవి కూడా దొరికాయి. సో దానివల్ల వీళ్ళు అట్లా దొరికారనమాట. సో ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం తెలిసిన తర్వాత అప్పుడు తెలిసింది వీళ్ళు 100 మంది పైగా మోసం చేశారని. సో ఇది కేసు అనమాట. సో ఇలా చాలామంది అమ్మాయిలు ఇలాంటి జంటలు చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఫొటోసు లేకపోతే వాళ్ళకున్న ఇలా వేరే అబ్బాయిలను అట్రాక్ట్ చేసి వాళ్ళ నుంచి ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దాం థాట్లో ఉంటున్నారు. చాలా వరకు ఉన్నారు. ఇలాంటి కేసులు మనం ఎవ్రీ ఇయర్ ఎన్నో చూస్తుంటాం. 2019లో అది చాలా పెద్ద కేసు కూడా అయింది. పోలీసులు, పొలిటీషియన్స్ని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో కూడా ఇలాంటివి చాలా చూస్తుంటాం మనం. అయినా కూడా ఒక కొత్త అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైనా ఫోటో పెట్టినా లేకపోతే ఏం చేసినా కూడా మనం లైక్‌లు చేసుకుంటూ ఆ డీఎంలు చేసేస్తుంటాం. హాయ్, హలో, నమస్తే అన్నట్టు. ఈవెన్ వాళ్ళు దగ్గరైనప్పుడు కూడా మనకు తెలీదు ఇది ఫేకా, నిజమా, లేకపోతే ఇది మంచోళ్ళా, చెడ్డోళ్ళా అనేది. ఎందుకంటే అంత నీట్‌గా అంత బాగా ఉంటారంట. మనం నిజమైన ప్రేమించిన వ్యక్తులు ఎలా ఉంటారు, వీళ్ళు కూడా అలానే ఉంటారు. ఎక్కడ కూడా ఒక చిన్న డౌట్ కూడా రాదు. ఎప్పుడైతే నువ్వు ఫిజికల్‌గా కలిసావో, అది కూడా వాళ్ళ సర్కిల్‌లో ఎప్పటికి వెళ్ళిపోయావనుకో, అప్పుడే ఇంకా నీ జీవితం ఫినిష్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇలాంటి చాలా మోసాలు చాలా ఉన్నాయి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.